అందరికీ నమస్కారం. రేపు అనగా 13/11/2024 క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసుకుంటారు. ఈరోజు సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత తులసి చెట్టుకి ఉసిరి చెట్టుని కలిపి రెండింటికి కూడా చేస్తారు. మరి తులసి చెట్టుకు పూజ చేయడంలో ఉన్న ప్రాశస్త్యం ఏంటి అనేటటువంటి వివరాలు మీకు ఈరోజు నేను తెలియజేస్తాను. ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేయడం వల్ల కలిగే విశేష ఫలితాలని మీకు అందరికీ తెలియజేస్తాను. మీరందరూ వీలుని బట్టి రేపు సాయంకాలం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం జరుపుకొని తులసి కథ చదువుకుని సేవించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల నవంబర్ 13న బుధవారం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం వస్తుంది. ఆ రోజు తులసి పూజ, ఉసిరి పూజ కూడా చేస్తాం. ఈ రోజు యొక్క విశిష్టతని తెలియజేస్తాను. ఈ రోజున విష్ణువు, లక్ష్మీదేవి మరియు బ్రహ్మదేవుడు బృందావనానికి చేరుకుంటారని విశ్వాసం. ఈరోజు తులసి మొక్క మరియు ఉసిరి మొక్కను పూజించేటటువంటి ప్రత్యేకమైన రోజు. మరి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం క్రింది దశలను కలిగి ఉంటుంది. ఒకటి, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి నాడు పారాయణం పూర్తి చేయడం, సాయంత్రం స్నానం చేసి ఇంటిని, తులసి చెట్టును ఉండే ప్రదేశాన్ని శుభ్రపరచడం, తులసి కోట చుట్టూ పంచవర్ణ ముగ్గులు వేసి అలంకరించడం, తులసి కోటలోనే ఒక ఉసిరి మొక్కను కూడా ఉంచడం, విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని తులసిమాలతో పూజించడం, దీపాలు పెట్టడం, నైవేద్యంగా కొబ్బరికాయ చెక్కలు, బెల్లం, ఖర్జూరం, అరటిపండ్లు, పంచదార సమర్పించడం, తాంబూలం సమర్పించడం, మంత్రపుష్పం చదవడం, తులసి ప్రాముఖ్యత మరియు దీపదాన ప్రయోజనాలు గురించి వినడం, ఒక బ్రాహ్మణునికి గంధపుష్పం మరియు ఫలాలు ఇవ్వడం, వ్రతకథను చదువుకొని పూర్తి చేయడం, క్షీరాబ్ది వ్రతం చేసి వారు తులసి కథ విన్నవారు ఉత్తములవుదురని ప్రసిద్ధి. దీనికి సంబంధించిన ఒక కథ ప్రాశస్త్యంలో ఉంది. ధర్మరాజు వ్యాస మహర్షిని మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిమ్మని అడుగుగా క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం తెలియజేసెను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తరువాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై సమస్త దేవతలు, మునులు తోడురాగా బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏ మానవుడైనా ఈరోజు నన్ను పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయునో వాడు సర్వపాపములను వీడి నా సాయుధ్యం పొందును అని చెప్పినాడు. కావున నీవును ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పినాడు. ఇక్కడ మనం తులసి పుట్టుక గురించి కూడా తెలుసుకోవాలి. పూర్వం దేవాసురులు సముద్రం చిలికినప్పుడు ఐరావతం, కల్పవృక్షం మొదలైన వస్తువులు పుట్టాయి. తరువాత లక్ష్మీదేవి, తరువాత అమృత కలశం పుట్టింది. ఈ అమృత కలశం చేతబూని మహానందం నొందిన విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పాలు విడువగా అందునుంచి ఈ తులసి మొక్క పుట్టిందని చరిత్ర చెబుతోంది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మి విష్ణువుకు పరిగ్రహించను. తులసిని తొడ మీద నుంచుకొని నీవు లోకములను పావనం చేయగల దానవగుదువని ప్రేమతో పలికెను. అందుచేత నారాయణకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి తులసిమాలను ధరించును. తులసి మహత్యం. కార్తీక మాసం నందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకములను పొందుతారు. తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు పోరునో అన్ని మహాయుగములు విష్ణులోకమునందుదురు. తులసి దళములను కలిపిన నీటి స్నానం చేయువారు పాపం వదిలి
వైకుంఠమునకు బోవుదురు. తులసి ఉన్న ఇంట కాపురం చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పూసల ధారణ చేయుట, తులసీదళం తినుట పాపములను హరించును. తులసి చెట్టు ఉన్న చోటునకు యమకింకరులు రాలేరు. అందువలనే ప్రతి ఇంట్లోనూ కూడా ఓ తులసి మొక్కని పెంచడం, పూజించడం సాంప్రదాయంగా మారింది. తులసి చెట్టు వద్ద ఒక ఒత్తితో దీపం వేసి పెట్టినా బుద్ధిశాలగును. 4 ఒత్తులు వేసి పెట్టిన రాజగును. 10 వేసి దీపం పెట్టిన విష్ణు సాయుధ్యం పొందును. 1000 ఒత్తులు వేసిన విష్ణురూపుడగును. ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యము. ఆవు నెయ్యి దీపం జ్ఞాన మోక్షాలనిచ్చును. నువ్వుల నూనె సంపద కీర్తినిచ్చును. ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులు ముక్తిని పొందుదురు. ఈ దీపదాన మహిమ విన్నవారు, చదివినవారు మోక్షప్రాప్తులగుదురు. ఓం నమో నారాయణ నమః.